హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎన్ఎన్ క్లాసికల్ డ్యాన్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నవరసాల టాపిక్ గురించి తెలుసుకుందాం. నవరసాల శ్లోకం ఎలా పలకాలి, అవి ఎన్ని రకాలు, వాటి వివరణ. నవరసాలు నాట్యశాస్త్రం ప్రకారము 9 రకాలు అని చెప్పబడ్డాయి. నవరసాల శ్లోకం ఎలా పలకాలో తెలుసుకుందాం. శృంగారాస్య కరుణా రౌద్రవీరభయానకః భీభత్సాద్భుతశాంతాశ్చ నవనాట్యే రసస్మృతా. శ్లోకాన్ని రాసిన తర్వాత ఇవి 9 రకాలు అని వివరించాలి. మొదటిది శృంగారము, హాస్యము, కరుణ, రౌద్రము, వీరము, భయానకము, బీభత్సము, అద్భుతము, శాంతము. ఇలా 9 రసాలు అని నాట్యశాస్త్రంలో చెప్పబడ్డాయి. ఈ 9 రసాల గురించి మీకు చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. శృంగారము అంటే అంగ ఆహారములను ప్రదర్శించుట, అంటే మధురమైన వాక్యాలతో ఎదుటి వారిని ఆకర్షించుట అన్నమాట. రెండవది హాస్యము. హాస్యము అంటే పెద్దగా నవ్వటం, చెక్కిలింత చేసినప్పుడు ఎలా నవ్వుతామో ఆ విధంగా మనము హాస్యాన్ని ప్రదర్శిస్తాము. మూడవది కరుణ. చింత, శోకము ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ని మనము కరుణగా ప్రదర్శిస్తాము. నాలుగవది రౌద్రము. రౌద్రము అంటే భయపెట్టుట, చంపటానికి ప్రయత్నించుట, క్రోధము ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ని మనము రౌద్రముగా ప్రదర్శిస్తాము. నెక్స్ట్ 5వ రకము వీరము. వీరము అంటే పట్టుదల, జయము, బలము, శక్తి, గర్వము, ధైర్యము వీటినన్నిటినీ ప్రదర్శించడానికి మనము వీరము అని చెప్తాము. 6వది భయానకము. అంటే భయపడుట, అరవటము, ఒక పిశాచ దర్శనం. అంటే చూడకూడనిది చూసి భయం ఎలా వస్తుందో ఆ భయానకాన్ని మనం ఇలా ప్రదర్శిస్తాము. నెక్స్ట్ 7వ రకము బీభత్సము. అంటే అయిష్టము. మనకు ఇష్టం లేని వారిని చూసినా, ఇష్టం లేని పదార్థాన్ని చూసినా ఎలా అసహించుకుంటాము. అంటే వాంతికి రావటము, ఉమ్మివేయటము, చూడకూడనిది చూడటము, అలా విసుగు చెందుకోవడాన్ని, చీదరించుకోవడాన్ని మనము బీభత్సముగా చెప్పబడుతాము. నెక్స్ట్ 8వ రకం అద్భుతం. అద్భుతం అంటే మన ఒక కోరిక నెరవేరినప్పుడు మనం ఎంత అద్భుతంగా వండర్గా చూస్తామో ఆ ఎక్స్ప్రెషన్స్ని ఇవ్వటం. నెక్స్ట్ రెప్ప వేయకుండా, కను ఆర్పకుండా చూస్తూ అలా షాక్లో ఉండిపోవటానికి కూడా మనము అద్భుతంగా చెప్పబడుతుంది. 9వది శాంతము. శాంతము అంటే ధ్యానము, మోక్షము. చూశారు కదండి, ఇలా 9 రసాల గురించి మీకు చాలా షార్ట్ కట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే 1 వర్డ్ ఆన్సర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీన్నే మీరు కొంచెం ఎక్స్పాండ్ చేసి థియరీ పార్ట్లో రాయొచ్చు. ముందుగా శ్లోకాన్ని రాయాలి, తర్వాత అది 9 రకాలు అనేసి రాయాలి, తర్వాత వాటి వివరణ రాయాలి. వివరణ, వినియోగం రాస్తే మీకు ఈ మంచి మార్క్స్తో మీరు ఎగ్జామ్లో పాస్ అవ్వగలరు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.